హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. తమ్నేల్ చూసే ఉంటారు కదండి. పాపకి అన్నప్రాసనం చేశాము. అది కూడా చాలా సింపుల్గా మా ఇంట్లోనే జరిపించామండి. మేనమామ చేతుల మీదుగా ఇది జరగాలి కాబట్టి మా అన్న మా వదిన వచ్చి పాపకి అన్నప్రాసనం చేశారు. వాళ్ళే స్వీట్స్, ఫ్రూట్స్, పాపకి బట్టలు, వెండి బౌలు, స్పూను, వెండి గ్లాసు తీసుకొచ్చి మా ఇంట్లో స్వీట్ ప్రిపేర్ చేసి తనకి అన్నప్రాసనం చేయాలంటండి. అదొక ట్రెడిషన్ అంట. మా అమ్మ చెప్పింది, నాకైతే తెలియదు. నాకైతే ఈ వెండి బౌల్ అనేది చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్గా ఉంది. మేము ఇక్కడ బట్టలు, స్వీట్స్, బైబుల్, బుక్కు, మనీ, గోల్డ్ అండ్ ఫ్రూట్స్ పెట్టాము. ఇందులో పాప ఏది పట్టుకుంటుందో చూడాలి. కొంతమంది అయితే పువ్వులు, చాకులు, కత్తులు కూడా పెడతారండి. మేమైతే అవి పెట్టలేదు. ఎందుకంటే చాకు పట్టుకుంటే పాపకి తెగుతుందేమో అనే భయంతో స్కిప్ చేసాము. ఇక్కడ మా అన్న వాళ్ళ పాప డ్యాన్స్ వేస్తుంది. మా వదిన వైట్ కలర్ షర్ట్, మా బాబాయ్. మా అన్న చూడండి నిద్రపోతున్నాడు. మా హస్బెండ్ మీకు హాయ్ చెప్తున్నాడు. మా పిన్ని, మా అన్న వాళ్ళ అబ్బాయి. ఇక్కడ చెల్సి ఫ్రూట్స్ తింటుంది. తనకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఫుడ్ అయితే అస్సలు తిందు. చెల్సి జెసికాని తోసేసింది. అందుకే అది ముందుకు అలా పడిపోయి ఏడుస్తూ ఉంది. ఇంకా మేనమామ స్వీట్ తినిపించాలి కదండి. దాన్ని ఒళ్ళో కూర్చొని పెట్టుకొని పెట్టాలని ట్రై చేస్తుంటే అదేమో అస్సలకి ఏడిపే ఆపడం లేదు. ఇక్కడ మా అన్న తన వేలుకున్న ఉంగరంతో తనకి స్వీట్ పెడుతున్నాడండి. అది ట్రెడిషన్ అంట. ఎందుకు అలా పెడతారనేది నాకైతే రీజన్ తెలియదు. మొత్తానికి మా బుడ్డది కొంచెం ఏడు పాపి సెటరేట్ అయ్యి ముందుకు పాకడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏది టచ్ చేస్తే ఫ్యూచర్లో దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అని అంటూ ఉంటారు. బట్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ మాకైతే చిన్న క్యూరియాసిటీ మాత్రం ఉంది. ఇక్కడ ఇది ఏది టచ్ చేస్తుందని మేము చూస్తుంటే చెల్సీ మాత్రం అన్నీ తొక్కుకుంటూ వెళ్తుందండి. ఫైనల్లీ ఇది ఫస్ట్ అయితే స్వీట్ టచ్ చేసింది. సెకండ్ అక్కడ బైబిల్ బుక్ ఉంటే అది మాత్రం బుక్ వదిలేసి బైబిల్ పట్టుకుందండి. ఏ ఇంట్లో అయినా చిన్నపిల్లలతో ఒక చిన్న ఫంక్షన్ చేయాలన్నా కూడా చాలా ఓపిక ఉండాలండి. బికాజ్ వాళ్ళు బాగా సతాయిస్తారు కదా. ఇంకా మా బుడ్డది కొద్దిసేపు ఫ్రూట్స్తో అలా ఆడుకుంది. అదే రోజు మా మ్యారేజ్ డే అవ్వడం వల్ల మేము లంచ్కి బయటికి వెళ్ళాము. నాయుడుపేటలో ది ప్రస్థానం రెస్టారెంట్కి వెళ్ళామండి. అక్కడ స్టార్టర్స్ అనేటివి మాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా బిర్యానీ విషయంకి వస్తే అంతగా ఏమీ అనిపించలేదు. ఎవరైనా ప్రస్థానం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్ ట్రై చేయండి. మొత్తానికి ఫుడ్ తిన్నాక లాస్ట్లో ఐస్ క్రీమ్ తినకపోతే ఫుడ్ తిన్న ఫీలింగే ఉండదు కదండి. అందుకే ఇంకా ఆలోటు కూడా ఎందుకు, ఐస్ క్రీమ్ తినేస్తే సరిపోతుంది కదా అనేసి ఇంకా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ కూడా తినేసాము. అంతా తిరిగేసి వచ్చేసరికి మా బుజ్జిదైతే ఇలా అలసిపోయి నిద్రపోయింది. ఇంకా హాఫ్ డే ఏం చేసాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. బాయ్.